మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా, మీరు పుట్టుక లోకానికి ఎంతో మీరు పుట్టుక లోకానికి. శుక్రవారం వాక్యభావ పరిశోధన కార్యక్రమము. ఈ రోజున మీ మధ్య మాట్లాడుతున్న అంశం మీకా గ్రంథము. మీకా గ్రంథము. ప్రియమైన దేవుని పిల్లారా, మీకా గ్రంథం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏలీయా గారి పౌరుషాన్ని మీకా ప్రవక్త తిరిగి మరలా కనపరిచినట్టుగా కనబడుతుంది. ఈ గ్రంథం యొక్క స్పెషాలిటీ చాలానే ఉంటుంది. లోతులకు వెళ్ళి ఆలోచిస్తుంటే మనకి అర్థమవుతుంటుంది. రచయిత మీకా గారే. ఇది క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు వారు పుట్టడానికి 700 సంవత్సరాలకు పూర్వం రాయబడింది. 735 నుంచి 710 మధ్య కాలంలో ఇంచుమించుగా రాయబడినటువంటి గ్రంథం. ఇది రాజైనటువంటి హిజ్కియా గారి కాలంలో రాయబడింది. రాసినటువంటి మీకా మొరిస్తి జాతి చెందినటువంటి వాడు. ఈయన ఇజ్రాయేలుకు ప్రవక్తగా ఉన్నాడు. ఇజ్రాయేలుకు దేవుని శక్తిని కనపరచడానికి వచ్చినటువంటి వ్యక్తి ఈ మీకా గారు. అంతేకాదు, ఇశ్రాయేలీయుల పాపానికి దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నది తెలియజెప్పాడు, ప్రవశించాడు. ఇకపోతే ఈ గ్రంథం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం తర్వాత ప్రారంభమవుతుంది. మీకా గ్రంథ ప్రారంభం ఎప్పుడంటే యిర్మీయా గ్రంథం, యిర్మీయా గారు రాసిన గ్రంథం ఉంది కదా, యిర్మీయా గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనం తర్వాత మీకా గారు తన గ్రంథాన్ని రాశారు. ప్రవశించిన తర్వాత రాశారు. చాలా జాగ్రత్తలు దీంట్లో పొందుపరిచాడు దేవుడు. జాగ్రత్తగా వెళ్ళి ఆలోచిద్దాం. ఎక్కడ ప్రారంభమైంది గ్రంథం అంటే ఫస్ట్ మనకు తెలిస్తే అక్కడి నుంచి మనం గ్రంథ ధ్యానంలోకి జాగ్రత్తగా వెళ్ళవచ్చు. యిర్మీయా గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనము. యూదా రాజైన హిజ్కియా దినములలో మొరస్తుడైన మీకా ప్రవశించుచుండెను. ప్రవశించటం అంటే నేటి కాలంలో కాపర్లు ఒక మీటింగ్కి వచ్చేసి రాబోతున్న ఈ సంవత్సరం కల్లా సంఘంలో ఆత్మలు పెరుగుతాయి అని చెప్పడం కాదు. దీన్ని మనం ప్రవచనం అనుకున్నాం, అది సోది. సంఘం అన్నంగా వెనక ముందుకు పెరుగుతూనే ఉంటుంది. దేవుడికి అవసరం అది. సంఘంలోకి ఒక వ్యక్తి రావాలన్నా రాకుండా ఉండాలన్నా దేవుడి కృప మీద ఆధారపడి ఉంటుంది. సంఘానికి ఒక వ్యక్తి దేవుడు వచ్చాడు, సంఘానికి ఒక వ్యక్తి వచ్చాడంటే అది దైవ ప్రోత్సాహమే తప్ప ఇది ప్రవశించింది కాదు. బట్ నేటి కాలంలో ప్రవశిస్తాడు, ఆయన ప్రవచించినట్టుగానే జరిగింది అని పెద్ద పెద్ద పాంప్లెట్లు మనకు వస్తుంటుంది. మనకేమో ఎరుగు మోకాలు వేసుకుని అక్కడ చూస్తుంటాం. మనం ప్రవచనం అంటే బద్దలైపోవాలా, అది ప్రవచనం అంటే. కనుక భక్తుల ప్రవచనాలని నేటి కాలంలో ప్రొఫెక్ట్ అని పేరుతో, ప్రొఫెక్ట్ అంటే ప్రవక్త, చాలామంది రెవరెండు, తర్వాత ఫిలాసఫరు, లేకపోతే ఇంకా చాలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఈ ముందు పేర్లు ఏవి పనిచేయవు, వెనకాల పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో వెతుక్కోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే యూదా రాజైన హిజ్కియా దినములలో మొరస్తున్నటువంటి మీకా ప్రవశించుచుండెను. కంటిన్యూడ్ వర్డ్ అది.
ప్రవశించుచుండెను. ఆయన ప్రవచనాలు చాలా గొప్పగా కనపడతాయి, ఇది చూడాలి. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను. ప్రవశించుచుండెను, ప్రకటించుచూ వచ్చెను. ప్రవశిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, ప్రవశిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ప్రవశించటమే ప్రకటించటం కాదా? ఇప్పుడు మనం ప్రకటిస్తున్నాం. ప్రవచనాలు అన్నది ఇంకెక్కడ లేదు, వాళ్ళతో ఆగిపోయాయి. నేటి కాలంలో మనం ప్రవశించడం అంటే భవిష్యత్తును చెప్పటం. భవిష్యత్తు చెప్పేవాడు లేనే లేడు అస్సలకి. అలా చెప్పేవాడు ఉంటే ఈ రోజున యావత్ ప్రపంచం బాగుండేది. కాశ్మీర్ సమస్య ఎప్పుడో పరిష్కారానికి వచ్చేది. దేశ అత్యున్నతమైనటువంటి సమస్యల్లో కాశ్మీర్ సమస్య అన్నది ఇప్పటికీ కొలికిరాని పరిస్థితిగానే కనబడుతుంది. మరి ఇంతమంది ప్రవశిస్తున్నారు, ప్రవశించవచ్చు కదా? లేదు. కొన్ని రాబోతున్న ప్రమాదాన్ని ప్రవశించవచ్చు కదా? లేదు. కొన్ని జీవితంలో జరగబోయే మేలులు అనుకుందాం, వాటిని ప్రవశించవచ్చు కదా? లేదు. కనుక ప్రవశించటం వేరు, ప్రకటించటం వేరు. ప్రకటిస్తున్నప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు విన్నవాడికి ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచనలో నుండి మార్పు లేక మనిషి బ్రతుకుతున్నప్పుడు ప్రవచనం అన్నది ఎదురవుతుంది. ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది, మనకు అర్థం అవ్వట్లా. కనుక ప్రకటించుచూ వచ్చిన, ప్రవశిస్తున్నాడు, ప్రకటించు వచ్చిన. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవించుచున్నాడు. అంటే దేవుడు ఏమి చెప్పాలి అనుకుంటుండో చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు తెలుసా? చేను దున్నబడినట్లు, పంట కొరకు చేను దున్నబడితే ఓకే, పంట పండిన తర్వాత చేను దున్నబడిందంటే నాటి ఓకే. ఇప్పుడు దున్నబట్టం రెండు రకాలు. పంట పండడానికి ముందు దున్నబడుతుంది చేను, అది పంట పండటానికి. పంట పండిన తర్వాత కూడా దున్నబడింది అనుకో, అది వినాశనానికి దున్నబడుతుంది. కానీ చేను దున్నబడినట్లు మిమ్ముని బట్టి సియోను దున్నబడును. చేను ఎలాగైతే దున్నబడుతుందో, గుల్లగా ఎలాగైతే ఒక రైతు నాగలేసి దాన్ని దున్నుతాడో అట్లా దున్నబడుతుంది. యెరూషలేము రాళ్ళ కుప్పలవుతుంది. ఇది ప్రవచనం, ఇది ప్రవచనం. చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడుతుంది. యెరూషలేము అన్నది రాళ్ళ కుప్ప అవుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఇది ప్రవచనం. ఎప్పుడు ప్రవశించాడు? యిర్మీయా గారి కాలంలోనే ప్రవశించాడు. యిర్మీయా గారి కాలంలో ప్రవచించాడు. ఇది ఎవరు చెబుతున్నారు? యిర్మీయా గారు చెబుతున్నారు. మీకా గారు ఇలా ప్రవశించారు అని యిర్మీయా గారు చెబుతున్నారు. మీకా గారు ప్రవశించారు అని ఒక ప్రవక్త ప్రవచనాన్ని మరొక ప్రవక్త తన గ్రంథములో రాసుకోవాలంటే ప్రవక్తల మధ్య ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ చూడండి ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా ఉన్నది అండర్స్టాండింగ్. ఇది మీకా గారి గురించి ఎవరు చెబుతున్నారు? యిర్మీయా గారు చెబుతున్నారు. ఎవరి గురించి? తన తోటి ప్రవక్త గురించి. ఇప్పుడు మనము కూడా మన తోటి కాపల గురించి గొప్పగా చెప్పాలంటే వాడు గొప్పోడై ఉండాలి. అది ఒక టీచరు 150 మంది పిల్లల్లో పలానా వాడు గొప్పోడు అనాలంటే వాడు నిజంగానే గొప్పోడై ఉండాలి. అటెండెన్స్లో గొప్పోడే ఉండాలి, క్యారెక్టర్లో గొప్పోడే ఉండాలి. అన్ని విధాలుగా స్కూల్లో క్లాసులో వాడు గొప్పోడైతేనే గొప్పోడు అంటాం. హాజరు వేసుకున్నంత మాత్రం గొప్పోడు అవుతుందంటే అందరూ హాజరు వేసుకుంటారు. ఇప్పుడు ఒక కాపరి గురించి ఒక కాపరి చెప్పవలసి వస్తే వాడు గొప్పోడై ఉండాలి. మనగా దేవుడే చూసుకుంటాడు, ఆయన గురించి మనకెందుకు, ఎవడు పాపాన్ని ఆడైపోతాడు. ఎవడి పాపాన వాడు పోడు. దారిలో ముళ్ళుందనుకో, ముళ్ళొద్దులే, మేకుందనుకో. నాకు బైక్లు వేసుకొని తిరగడం అలవాటు కాబట్టి నా కంట్లో పడింది. ఇప్పుడు నేను ఆపి దాన్ని తీయాలి, తప్పించుకొని వెళ్ళిపోతాను మ్యాక్సిమంగా. నేనైతే
ఎవరైనా అలాగే చేస్తారు, ఎలా ఎలా వెళ్ళిపోతుంటారు. అది వెనకడికి బొక్కెట్టింది. అదే ఆగి తీసుకొని పోయామనుకో, మనము సేపుకుంటాం, వాడు సేపుకుంటాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. కనుక మన దేవుని పిల్లరా, ఒక వ్యక్తి వీడు వాక్యం గొప్పగా చెబుతాడు అని మనం చెప్పాలి అంటే అవతల వాడు చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ఎవరిని పడితే వాడిని సమర్థించేస్తాం. అలా సమర్థించేవాడిని కాపరంలో, ఒకవేళ కాపరంలో దాని ముందు ఇంకేదైనా పెట్టుకోవాలి. అది బైబిల్ అర్థమవుతుంది. క్రైస్తవ్యానికి ఎందుకో మరి బహుశా క్రైస్తవ్యానికి మెమరీ చిప్పు తక్కువ ఉన్నట్టుదేమో, దానికి మనం ఏం చేయలేం. కానీ ఆలోచించాలి. ఒక వ్యక్తి వాక్య ఉపదేశం జరుగుతుంటే ఆ వాక్య ఉపదేశం అంటే ఫిల్టరైజేషన్ అవుతుందా కావట్లేదా, జనాలకి చొచ్చుకొని పోతుందా పోవట్లేదా, జనాలు ఇది వింటే వాడి ఆలోచన ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా క్యాల్కులేట్ అవ్వాలి. అది చేయకుండా ఆయనకి ఇచ్చిన తలాంతం బట్టి ఆయన చేసుకున్నాడు, ఈ తలాంతులు వచ్చి కూర్చోండి ఇక్కడ, ఇదేం తలాంతో నాకు అర్థం అవ్వదు. మరి అసలు తలాంతుల భావం క్రైస్తవ్యం తెలుసా? 5 తలాంతులు తెలిస్తే 5 సంపాదించాడు, అంతవరకు తెలుసు మనకి. అసలు తలాంత అంటే ఏంటి? తలాంత అంటే ఏంటి? అసలు అదేంటంటే తలాంత అని 3 ఇస్తే 3 వచ్చి, 2 ఇస్తే 2 వచ్చి, 1 ఇస్తే 10 పెట్టాడు. దేవుడు తలాంతులు ఇచ్చాడు. తలాంత అంటే ఇప్పుడు నువ్వు దీని స్థానంలో బంగారం పెడతావా, వజ్రాలు పెడతావా, వైడూర్యాలు పెడతావా, ఇప్పుడు ఏది పెడతావో పెట్టు. బైబిల్ దాన్ని తీసి పక్కనేసి బైబిల్ ఒక ఓడించి కూర్చుంటుంది అక్కడ, అది తలాంత. ఇప్పుడు ఆ తలాంత ఏంటి? ఆ తలాంత ఇస్తే 5 సంపాదించాడంట. అంటే 5 తలాంతులు ఇస్తే 5 తలాంతులు 5 సంపాదించాడు. ఎందుకు ఇచ్చింది ఏంటి? 50,000, ఇప్పుడు 5 రూపాయల, ఇప్పుడు 5 కాసుల, 5 నాణాల తలాంతం అన్నాడు. ఇప్పుడు తలాంత అంటే ఏంటి అసలు? మనకి ఇవేమి తెలియకోకుండా ఎవరు తలాంత ప్రకారం వాడే చెప్తున్నాడు అంటే ఇంకా అంతే, మనం ఏం చేయలేము ఇంకా. ఎందుకంటే ఇంకా అక్కడ ఆగిపోవాల్సిందే మనం. బైబిల్ అట్లా ఉంటుంది ఎప్పుడు కూడా. బైబిల్ క్లారిటీగా ఇస్తుంటుంది ప్రతి దాన్ని కూడా. కనుక మన దేవుని పిల్లరా చెప్తున్నాడు అక్కడ. ఇది ఎవరు? ఇర్మియా గ్రంథంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇర్మియా ఎవరు? ప్రవక్త, గ్రంథకర్త, ఇజ్రాయేలుకి అధిపతి, ప్రవక్తగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన గ్రంథములో రాసుకున్నాడు మరొక ఆయన గురించి. అంటే ఆయన ఎంత గొప్పవాడు మనకు తెలుసు. ఈయనంత గొప్పవాడు ఆయన చెప్తున్నాడు. అంటే ఒక దేవుడు కొరకు గొప్పగా బ్రతికినటువంటి వారిని దేవుడు కొరకు గొప్పగా బ్రతికినటువంటి వారు పంచుకుంటున్నారు. అంటే ఇక్కడ దేన్ని పంచుకోవాలో చెప్తున్నాడు. కానీ మనం దేన్ని పంచుకోవాలో కూడా అర్థం కాదు మనకి. అది ఎంత తప్పుడు బోధ చేసినా సరే ఖచ్చితంగా దాన్ని మనం సమర్థిస్తూనే ఉంటాం. జీవితంలో ఎక్కడ తప్పు జరిగినా పర్లేదు, కానీ వాక్యం దగ్గర మాత్రం తప్పు జరగకూడదు. అలా జరిగితే దానికి మూల్యం భారీగా చెల్లించవలసి ఉంటుంది. ఎందుకు ఇచ్చాడు వాక్యం? ఈ రోజున పనులన్నీ మానుకొని ఎందుకు వచ్చి కూర్చుంటాం మనం? అంత అవసరం ఏమొచ్చింది? ప్రియమైన దేవుని పిల్లలు, వాక్యం అన్నది ఆలోచింపజేస్తుంది, ఆలోచింప చేయాలి కూడా. అదే చెప్తున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును. ఎందుకు ఈ విపత్కర పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇది ప్రవశించాడు? ఇర్మియా గారు చెప్పారు, మేఘా గారు ప్రవశించారని. ఇప్పుడు ఎందుకు అన్నది ఎవరు చెప్పాలి? మేఘా గారు చెప్పాలి. ప్రవశించాడంటే జరగబోయేదాన్ని ప్రవశించాడు నా తోటి ప్రవక్త అని ఈయన ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చాడో దాని వెనకాల ఎవరితో రాబోతున్న లోకానికి తెలియాలి. కాబట్టి ఇప్పుడు మేఘా గారు రన్నింగ్లోకి వచ్చారు, రన్వేలోకి వచ్చి ఎందుకు నేను ఇది ప్రవశించాను, ప్రవశించిన దాని వెనకాల ఇర్మియా గారు ఏమి ఉద్దేశంతో రాయించాడు, ఇప్పుడు దాని ఉద్దేశం ఏంటి మీకు చెబుతానని ఆయన ఇజ్రాయెల్ మధ్యకి వచ్చి మాట్లాడుతున్నాడు. మేఘా గ్రంథము 3వ అధ్యాయం 10, 11, 12 వచనములు. దుష్టత్వము జరిగించుట చేత అన్నాడు. దుష్టత్వము జరిగించుట చేత. ఇప్పుడు దుష్టుని యొక్క తత్వం అంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. బైబిల్కి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. బైబిల్ లాగే ఉంటుంది, బట్ బైబిల్కి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. తత్వం దుష్టత్వము, దుష్టుని యొక్క తత్వాన్ని జరిగించుట చేత. అంటే క్వైట్ ఆపోజిట్ లో ఇజ్రాయేల్ యొక్క ఉద్దేశము స్థిరపరచబడింది. అందుచేత ఒక పాయింట్ అయితే మరొకటి,
యెరూషలేమును మీరు కట్టుదురు, దుష్టత్వమును జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. ఎందుకు? యెరూషలేము రాళ్ళ కుప్ప అవుతుంది అని చెప్పాడు కదా. ఇప్పుడు రాళ్ళ కుప్ప అయిన యెరూషలేముని దుష్టత్వము చేత కడుతున్నారు తప్ప అది ఎందుకు రాళ్ళ కుప్ప అయిందో ఆలోచించట్లా. ఎందుకు రాళ్ళ కుప్ప అయింది? యెరూషలేమును కట్టుదురు, దుష్టత్వము చేత యెరూషలేమును కట్టుదురు. యెరూషలేమును కట్టుదురు అంటే దేవాలయాన్ని పడిపోయిన రాళ్ళ కుప్పగా మారిన దేవాలయాన్ని కడుతుంటే మనమైతే ఏమనుకుంటాం? దేవుడు కృప ఈయనదే, వాడు చేయలేడండి అంటుంటాం. ఒక మర్డర్ చేసిన 10 లక్షల రూపాయలు చర్చికి ఇస్తే 5,000 తెగబడి ఎత్తరండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అంటే ఇది వాస్తవం చెప్పారు. మా దగ్గరే అన్నదమ్ముల పిల్లలు వేసి పడేశారు. ఆడ దోషం పోవడానికి నిద్ర పట్టక 10 లక్షలు చర్చి కట్టడానికి ఇచ్చాడండి. ఇప్పుడు ఆడి పేరు మంచి శిలాశాసనం చెప్పబడింది. పలానా రెడ్డి గారు 10 లక్షలు దేవుడి కోసం ఇచ్చాడు. చర్చి అయిపోయింది. అంటే ఒక మర్డర్ చేసి డబ్బులు ఇచ్చారన్నమాట దేవుడికి. మనం అంటాం దైవ ప్రేరేపణతో జరిగింది అది అంటుంటాం. దైవ ప్రేరేపణకి దానికి సంబంధం అసలు ఎట్లుంటుంది? అసలు చెప్పండి, ఎట్లుంటుంది? దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. యెరూషలేము కట్టబడుతుంది. ఎందుకు? రాళ్ళ కుప్పలవుతుంది ప్రవచనం. రాళ్ళ కుప్పలైన యెరూషలేముని మీరు కడతారు. మళ్ళీ దీని వెనకాల దేవుడు హస్తం ఉంది, దేవుడి కృపలేంది, అది జరగదు, మళ్ళీ ఎన్నో మాట్లాడుతుంటాం. ప్రతిదానికి అలాగే విప్పులోమని పోతుంటాం అంతే మనం. అని అక్కడ దేవుని బాధ ఉందా, దేవుని కృప ఉందా, దేవుని ప్రణాళిక ఉందా, దైవ ఉద్దేశం ఉన్నదా, లేకపోతే మరొకటి ఉన్నదా అని ఎప్పటికీ కూడా మనం ఆలోచించలేకపోతున్నాం. అంటే క్యాల్కులేట్ చేయలేకపోతున్నాం. క్వశ్చన్ పేపర్ రాగానే అటు ఇటు వెంటనే స్కాన్ అయిపోవాలంటే, ఆన్సర్ 70 మార్కులు వచ్చేయాలంటే పేపర్ చదవాలని. ఇట్లా పట్టుకోవాలని ఎగ్జామ్ హాల్లో స్క్వాడ్ వస్తే మనకెందుకు, ఎవడొస్తే మనకెందుకు, మన పని మందే అంతే. ఎవడొస్తే మనకేంటి, స్క్వాడ్ నాకు వచ్చింది, స్టేట్ స్క్వాడ్ వచ్చింది, సెంట్రల్ స్క్వాడ్ వచ్చింది, ఎవడొస్తే మనకేంటి. పేపర్ తీసుకున్నామా, ఒక్కసారి 1.5 సేపు కేటాయించామా, కింద నుంచి 10 దాకా చదివామా, 70 మార్కులు మనసులోకి వచ్చాయా, పేపర్ మీద పెన్ను పెట్టామా, టప్ప 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 రాసుకుంటూ పోతున్నామా. 70 రావచ్చు, 100 కూడా రావచ్చు. ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి. అయితే ప్రిపేర్డ్గా లేకపోతే స్క్వాడ్ వస్తాడా, వాడు చూపిస్తాడా, వీడేమో అడుగుతాడా, ఇవే ఆలోచన ఉంటుంది. ఇక్కడ కూడా ప్రిపేర్డ్గా ఉన్నాడా లేడా అని మనం ఆలోచించట్లా. ప్రతి దాని వెనకాల దేవుడే ఉంటాడు, దేవుడే ఉంటాడు, దేవుడు ఉంటాడు. వాక్యం తెలిస్తే ఉంటాడు, లేకపోతే కష్టం ఉంటాడు. రాళ్ళ కుప్పలవుతున్న యెరూషలేము కట్టబడుతుంది. కట్టబడుతున్న యెరూషలేము దుష్టత్వంతో నిండిపోయింది అని చెప్పాడు. అంటే చర్చి నిర్మాణం అన్నది దుష్టత్వంతో కూడుకొని ఉన్నది. ఇక్కడ ఏదో స్వార్థం దాగున్నది అని దేవుడు సెలవిస్తుంటే మనమేమో ఎంత మహిమ, ఎంత మహిమ. యెరూషలేమునే తీసి దెబ్బలు వేసాడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఇంకా మనం దేని కట్టగలం? కట్టేదాని విలువ ఎంత ఆలోచించండి. కాబట్టి విలువ ఉండాలి కదండి దేనికైనా. ఒక నిర్మాణం జరిగిందంటే దాని విలువ, కెపాసిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి, ఇవి మనకు తెలియాలి కదా. నాగార్జున సాగర్ ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో కట్టారు. జవహర్లాల్ గారు ప్రధానమంత్రి అయిన సంవత్సరంలో కట్టారు నాగార్జున సాగర్. ఇప్పటికీ స్టాండర్డ్గా ఉంది, ఇప్పటికీ స్టాండర్డ్గా ఉంది. అంటే కట్టుబడి గురించి చెబుతున్నాడు. ఎంత స్టాండర్డ్గా ఉన్నది, ఎంత స్టాండర్డ్ కనపడుతుంది. ఇక్కడ స్టాండర్డ్ గురించి దేవుడు అడుగుతున్నప్పుడు కూడా మన దగ్గర సమాధానం దొరకాలి. యెరూషలేము కట్టబడుతుంది. కట్టబడుతుందా? కట్టబడుతుంది. అంటే ఉపయోగపడుతుందా? బ్రిటిష్ వారి కాలంలో కట్టబడినటువంటి ఆ నాగార్జున సాగర్ డ్యామ్ ఇప్పటికీ కూడా అనేక ఎకరాలకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. మరి మనం కూడా మందిరం కట్టామనుకో, అది ఎంతమందికి ఉపయోగపడింది? ఉపయోగపడినప్పుడు దాని గురించి మనం ఎలా గొప్పగా చెబుతాం? లైట్ పెట్టి లైటింగ్లు పెట్టా, ఓకే రైట్, అలా అయితే మనం ఏం చేయలేం. కానీ అంటే ఇప్పుడు దేనికి మనం ముందు కాలి ఆలోచించాలో, దేన్ని మనం ఆలోచన తీసుకోవాలో ఏమీ మనం ఆలోచించలేకపోతున్నాం. కట్టుబడి జరిగిందంటే అందుట్లో ఏం జరుగుతుందో ఆలోచించాలి. అది ఉపయోగమా ఆత్మకి అని నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించడం చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. అక్కడ తీర్పు జరుగుతుందా? జరుగుతుంది. ఏం తీర్పు జరుగుతుంది? జరిగిందంటే ఇంకా వాక్యాలు చెప్తూ ఉంటారు కదా, ఎప్పుడు చూసినా నీ కంట్లో కన్నీరు ఏంటి చెల్లెమ్మా, వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇంకా అంతేకాదు వారి యాజకులు కూలికి పోతుంటారు.
కాపరి అనేవాడు శాలరీ బేసిక్గా పనిచేస్తే ఆడిని కూలోడే అంటారే తప్ప పనికొచ్చేవాడైతే కాడోడు. ప్రపంచంలో ఏ సంఘములైనా సరే డబ్బు మీద ధ్యాసతో సేవ చేసేవాడిని దేవుడు కూలోడు అంటే మనం ఏమనుకుంటాం తెలుసా? తాజ్మహల్ కట్టింది వీడే, షాజహాన్. ఆడు వానరైపోయాడు. అట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. దేవుడు కూలోడు అంటున్నారు, మనం ఏమనుకుంటాం? దీనికి నేను వానరు అనుకుంటాం. మనం దేవుడేమో కూలోడు అంటాడు, మనమేమో వానరు అంటాం. అంటే దేవుడి కంటే కూడా గొప్పగా ఎదిగిన స్థితిలో మనం ఉన్నాం. నాకైతే కూలీలాగా కనపడతాడు. అది మరి యాజకులు కూలికి బోధింతులు. కూలికి అంటే పైసలు తీసుకొని వాక్యాలు చెబుతూ ఉంటారు. అంతేకాదు ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుతురు. సోది చెప్తురు. సోదే కదా ఎక్కడ చూసినా. అది సొల్యూషన్ ఎక్కడ కనపడుతుందండి? సోదే కదా. ద్రవ్యము కొరకు సోది చెప్పుతురు. ఆయనను వారు యెహోవాను ఆధారం చేసుకొని వాళ్ళు ఏం మాట్లాడతారో చెప్తున్నాడు. ఏమని? యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందరు కొందరు. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మల్ని బట్టి సియోను దున్నబడును. 26:18 ఇర్మియా గ్రంథంలో ప్రవచించిన దీని ప్రవచనం ముందు ఏమున్నదో చెప్పాడనమాట. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. సియోను దున్నబడును, యెరూషలేము రాలకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలములోనే అగును. అంటే రాలకుప్పలైపోతుంది. అడవుల్లో ఉన్నతమైన స్థలాలు ఏమంటవి? కొండలు, గట్లు, పనికి వాళ్ళ పుట్టలు. అంటే దైవ మందిరము యెరూషలేములో ఉన్నప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉన్నది. ఎందుకు? దుష్టత్వము జరుగుతుంది, జనులు ప్రధాన లంచం పుచ్చుకుంటున్నారు, యాజకులేమో కూలికి బోధిస్తున్నారు, ప్రవక్తలేమో డబ్బు కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే అంత దొంగలే. అసలు సేవకుడు డబ్బు కొరకు ఇది దుర్మార్గం. అసలు నిజమే. కట్నం తీసుకొని పెళ్లి చేసుకోవటం, డబ్బులు తీసుకొని సేవ చేయటం రెండు వేస్తేనండి. అసలు ప్రపంచంలో దుర్మార్గమైన స్థితి ఉన్నది ఇదే. ఇది ఎప్పటికీ మారట్లేదు. మనం మార్చడానికి ప్రయత్నం చేయట్లా, ఆలోచిస్తాం అంతే. దేవుని పిల్లలు కూలికి పోయొచ్చేవాడు ఏం చెప్తాడు? చెప్పండి. ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్తున్నాడు అంటే ఎటు పోయినా సరే సమస్త, అందుకే కొత్త నిబంధన కాలంలోకి వచ్చరికి సమస్త కీడులకు మూలం ధనం. అంతే. ఇంకా ధనం పెట్టాడు. ధనము సమస్త కీడులకు మూలం. మూలం ఎక్కడున్నాయంటే ప్రవక్తలు చెడిపోయినా, యాజకులు చెడిపోయినా, లేకపోతే మరొకరు చెడిపోయినా, మరొకరు రాజు చెడిపోయినా మూలం ధనం. అదే ప్రపంచం నడిపిస్తుంది, అదే నాశనాన్ని తీసుకెళ్తుంది. అంటే వాడే పద్ధతి తెలియట్లా, డబ్బులు వాడే పద్ధతి తెలియాలి. కనుక రాళ్ళ కుప్పలు. ఈ ప్రపంచం వెనకాల ఏమన్నదయ్యా అంటే ఇదిగో మీరు ఆధారపడ్డ స్థితిగతులు దేవుడి దాంట్లో మనకి పొందుపరచడం జరిగింది. అంటే జనాల్ని మోసం చేయటమే ఎజెండా. అంతే ఎజెండా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకంతే, జనాలను మోసం చేయటమే, దాని నుంచి ఏం చేయలేరు. ఇంకా అలాంటి టైంలో బయలుదేరాడు. ఎవరో తెలుసా? మేకా. అంతేకాదు వారి మధ్యకు వచ్చి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము 1-2 మేకా గ్రంథము. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యము చేయు వారికి శ్రమ. బాగా ఆలోచించే టైం ఎప్పుడు దొరుకుతాయా మనకంటే మంచం మీద కాలాల్సినప్పుడు దొరికింది. ఎందుకంటే బాడీ సెట్ పొజిషన్లో ఉన్నది. ప్రతి తలంపు కూడా అక్కడి నుంచే రేసి ఉంది. చెబుతున్నాడు అదే బ్యాడ్. దుష్కార్యం చేయ వారికి శ్రమ. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు తెలుసా? అలాగూ చేయటం వారి స్వాధీనములో ఉన్నది. అంటే తలంపుల్లో ఉన్నదాన్ని ఖచ్చితంగా వాడు చేస్తాడు. అది మరి స్వాధీనం ఉన్నది. అంతే. ప్రొద్దు పొడవగానే చేతులు టైం వేస్ట్ ఏం చేయరా? టైం వేస్ట్ అవ్వట్ల. అంతేకాదు వారు భూములు ఆశించి పట్టుకుందురు. ఆశించి పట్టుకున్నాడు అంటే ఇక్కడ వాడికి లూప్ లైన్ దొరికింది. ఎందుకు?
మన సంఘంలో చెప్తాం కదా, అయ్యా 10 ఎకరాల పొలం ఉందయ్యా, అది ఇట్లా ప్రాబ్లం ఉంది, లేకపోతే రోడ్డు కట్టింగ్గా పోతుంది, ప్రార్థన చేయండి అంతే. ఏదో రకంగా అది ఆగిపోద్ది. ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా చూపెడతాడు. ఇప్పుడు ఆ భూమి కబ్జా అయిపోవాలా, చర్చికి 1 ఎకరం రాసేయమ్మా అంతే. పాప ఎంతమంది రాసేది తెలుసు, అట్లా మస్తు మంది రాశారండి. నిజం. భూములు ఆశించి పట్టుకుందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు. ఆశించి కాపరికి భూముల మీద ఇండ్ల మీద ఎందుకు ఉంది దృష్టి? అసలు సొమ్ము మీద ఎందుకంటే డబ్బు అవసరమని దేవుడికి తెలియదా? డబ్బు అవసరమా? నాకేం అవసరం మీరు అడగక ముందే మీ గురించి తెలుసు నాకు, అంతే. నీకేం కావాలో నాకు తెలిసినప్పుడు నువ్వేంటి ప్రొద్దు గొడవగానే బయలుదేరతాడు. ఇంకా ఏది ఉంటే అది వేసుకొని, ఎక్కడికి? భూములు ఎక్కడ దొరికిద్దో చూస్తాడు, అక్కడ వేసి పడేస్తాడు. ఈయన ఏమంటారు సార్, శవాల మీద పేలాలు ఎరుకునే గద్ద. అది పీనుగు ఎక్కడ ఉండను గద్దలు అక్కడే పోగలను. గద్ద అంటారు ఈయన్ని. గద్దరాజుడు, పక్షిరాజు కాదు. ప్రేమ దేవుని పిల్లరా, అని భూములు ఆశించి పట్టుకుందరు. ఇవాళ మనం చర్చి మన సొంత కుటుంబంలో పెట్టుకుంటున్నాం. నేను రాజకీయం చేసి ఉంటే ఎప్పుడో మీరు చూస్తున్నటువంటి వెనకాల గ్రౌండ్ నా స్వాధీనం అయ్యేది. నిజం. 9 ఏళ్ల క్రితమే స్వాధీనం చేసుకునేవాడిని. ఎందుకంటే అప్పుడు గృహకల్పలో 250 మెంబర్స్ ఉన్నటువంటి అందరూ కూడా నాకు అనుకూలమే. ఒక్కటే చెప్పిన, 10 ఏళ్ళు వెయిట్ చేస్తా, ప్రభు నాకు ఇస్తాను. మీరన్న రోజు రేపు వచ్చి అరుణ్ కుమార్ గారు ఇది మొత్తం కబ్జా చేసి కట్టాడ చర్చి అంటే అందుట్లో నేను వాక్యం చెప్పలేను. మురిక్కాల పక్కన చర్చీలు, ప్రతి చర్చి మురిక్కాల పక్క పెద్ద డ్రైనేజ్ పక్కన కబ్జా చేస్తాడు, అట్లా కట్టేస్తాడు. వాక్యం సువాసన, ఇదేమో దరిద్రపు వాసన. చుట్టూ దరిద్రపు నీరు. నువ్వు స్నానం చేసిన నీళ్ళు మొత్తం నీ చర్చి పక్కనే కనబడతాయి. నువ్వు వచ్చి అక్కడ వాక్యం చెబుతావు. ఇప్పుడు ఈయన ఎక్కడ కూర్చోవడం, ఈయన్ని అక్కడ కూర్చోబెట్టి అన్నం పెట్టాలండి. ఇలాంటిది తిట్టడం చూద్దాం. దైవం అందరూ ఒక సిస్టమ్. కబ్జాలు చేసి చర్చీలు కట్టకూడదు, ఆక్రమించుకొని చర్చీలు కట్టకూడదు. కష్టపడి కట్టు. ఆనాడు ఇళ్లలో ఎందుకు చేశారు తెలుసా? అప్పుడు అసలు రియల్ ఎస్టేట్ ఎక్కడది, వాళ్ళు కావాలంటే ఎంత కావాలో తెచ్చేస్తారు అంతే. భార్య సమాధికి అడిగాడు ఇంకా అబ్రహాం గారు, వద్దు, నువ్వు అట్లా నా మీద ప్రేమతో నువ్వు ఇవ్వచ్చు, బట్ నాకు అదొద్దు. నా మీద ప్రేమ ఉంటే ఉన్నాయి, అట్లుంచు, కానీ డబ్బు తీసుకో. ఎంత కావాలో అంత తీసుకో. ఇది 10 కాసులా 38 నెలల తీసుకో, ఫ్రీగా వద్దు. చనిపోయిన తర్వాత పాతి పెట్టే స్థలాన్నే కొన్నాడంటే దేవుడి కొరకు చనిపోవలసిన వాడిని బ్రతికించే స్థలం కొనాలా వద్దా? ఇలాంటి వాక్యం చెప్తే మళ్ళీ ఆయన ఏమన్నంటే అరుణ్ కుమార్ గారికి నోటితో ఎక్కువ కాదు, ప్రార్థనలో ఉన్న భావం ఎక్కువ నాకు. అందుకే రేస్ అవుతుంటాను నేను. అది సచ్చిన స్థలానికే స్థలం కొన్నారండి ఆ రోజున. అలాంటిది చనిపోతున్న ఆత్మ రక్షించడం కొరకు స్థలాన్ని కొని చేయాలి, లేదా నీ ఇంట్లో పెట్టాలి. ఒక ఫెలో తన ఇంట్లో పెట్టుకున్నాడు, మార్పు తన ఇల్లు దేవాలయంగా మార్చుకున్నాడు. ఇలా అనేక మంది ఇంటి దేవాలయం చేసి వాటిని చెప్పారు. కబ్జా చేసి ఎవ్వడు చర్చి గట్ల బైబిల్లో 6 ఎకరం అంటాడు, 30 ఎకరాలు కబ్జా చేస్తాడు. పైగా నన్ను చూడు, నా సకాలం జనం చూపిస్తున్నాడు. ఒరే అసలు నీకు ఒకటి అర్థం అట్లా ఇక్కడ, అది నీ ఆయుష్కాలం కృంగ తీసిన తర్వాత నీకు నరకాన్ని జనాలు చూపిస్తాను నేను. నిజం చూడ దేవుని పిల్లరా, భయం ఉండదులేండి. ఎందుకంటే డబ్బు ఉంటే భయం ఉండదండి మనిషికి. అది అంగ బలం, ధనబలం, జనబలం ఉన్నవాడికి భయం ఉండదు. ఎన్నున్నా దేవుడు అంటే భయం ఉండాలి. నేను రెక్కల కష్టంతో, లేకపోతే నా సంఘ బిడ్డల కష్టంతో ల్యాండ్ కొని నేను కట్టుకున్నామని ఈ రోజున ఎన్ని కాపరి ఎవడైనా కానివ్వండి ఎదురు ఇరిసి వాక్యం చెప్తాడా అంటే దీంట్లో ఎన్ని లొసుగులు ఉంటాయో తెలియదు. ఈ చర్చి వెనకాల తెల్లారైతే ఎమ్మెల్యే గారు చెబుతారు, అయ్యా మొన్న వచ్చి బెదిరించారు, అయ్యా ఆర్ఓ ఎంఆర్ఓ గారు, నేను మాట్లాడతా పో. ప్రార్థన మాత్రం దేవుడు మనకు ఉన్నాడు తోడుగా. పొద్దున్నే ఎమ్మెల్యే గారు ఆఫీస్లో ఉంటాడు, ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటాడు, ఆడి దగ్గర ఉంటాడు. ఇంకేంద్రం చేసేది అసలుకి నేను చేయలేకున్నాను. ఎప్పటికీ చెప్తాను, అన్న ఎక్కడ వేసుకోన్నా, వేసుకోవటం ఏంది భయ, వేసుకోవటం చూసుకోవడం లేవు, కొనటమే
టైం పట్టలేరా, ఏమైంది నాకు ఇప్పుడు నష్టం ఏంటి, ఉన్నది కదా మంచిగా దేవుడు ఇచ్చిన ఆలయం. ఎంత గొప్ప అంటే బైబిల్ చదవరు వీళ్ళు. మనం ఏమంటాం, అబ్బా 30 రోజుల్లో కట్టేసాడు, బైబిల్లో 2 రోజులు కట్టినోడు ఉన్నాడు, వాళ్ళు కట్టినట్టు కట్టాలి. అది అంకెల కోసం కట్టకూడదు. అక్కడ కట్టిన దాంట్లో ఏం జరిగింది, ఇక్కడ కట్టిన దాంట్లో ఏం జరుగుతుంది, కనీసం ఆలోచించు. మనం కొన్ని విషయాలు మాట్లాడదామంటే భయం వేసింది, దాని గురించి ఎందుకు అంత ఫోకస్ చేస్తాం అని అడుగుతాడు దేవుడు. అందుకే ఎప్పటికప్పుడు మాట కట్ చేస్తుంటారు, అవుట్ 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 అవుట్. ఒక దరిద్రం గురించి మాట్లాడడానికి మనసు రాకూడదు మనకి, దాన్ని ఎప్పుడు కట్ చేసి అవుతాయి అంతే, వద్దు మాట్లాడుతుంది అట్లా వెళ్ళిపోవాలి. ఏ కట్టడం గురించి మాట్లాడుతున్నాడు, భూములు ఆశించి అన్నాడు అక్కడ, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందరు, అక్కడితో అయిపోతారా. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వారిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమించరు. వారిని ఒక మనిషిని అని కుటుంబాన్ని అని ఇంటి వారిని అక్కడతో మొదలైంది, ఇంట్లోకి వచ్చింది, ఇప్పుడు ఆ చుట్టాలకు పడిపోతుంది, పోయిందా అంతేనా. వాని స్వాస్థ్యమును ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ ఆపేస్తున్నాడు, అన్యాయముగా ఆక్రమించరు. ఒకరిని మీ మతములో కలుపుకోవడానికి సముద్ర భూమి అంతా తిరిగి వస్తామని యేసుక్రీస్తువారు. దేని కొరకు? కేవలం డబ్బు కొరకే. డబ్బు కొరకేనా? పైసల కొరకే చెప్తున్నాడు. మేక గారు చెప్తున్నాడు కనుక ఒక మనిషిని మన కుటుంబాన్ని ఇంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా అన్యాయముగా ఈ రోజున ఆక్రమిస్తున్నారు అంటే, ఈ ఆక్రమణ ఇలాగే జరిగితే దేవుడు ఊరుకుంటాడా? దైవ ఉద్దేశం ఖచ్చితంగా చెప్పే తీరాలి, చెప్పాలి. ఎందుకంటే దేవుని పట్ల వ్యతిరేక మనసు ఉన్నటువంటి కాపరులు కానీ యాజకులు కానీ ప్రవక్తలు కానీ ఉంటున్న ఆ పరిస్థితిలో మేకా గారు లేచి ఒక్కటే మాట అన్నాడు. ఆ మాటే యవ్వనము మేము యోధులు అనే ఒక పదానికి లైనట్టుగా కనబడింది. 3:8 మేకా గ్రంథము. నేనైతే ఏమంటాడు? నేనైతే అలా భూములు ఆక్రమించును, ఇళ్ల స్థలాలను పట్టుకును, ఒకరిని వారి ఇంటి వారిని వారి శాస్త్రాన్ని ఏమీ ఆశించను, అన్యాయంగా మాట్లాడదు. నేనైతే అలా చేయను. యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలుకు తమ పాపమును కనపరచుటకై నేనైతే ప్రభావాలను వాడుకో. ఎందుకు నాయన? ఎందుకు వాడుకోవాలి చెప్పు? నేను ఎందుకు వాడుకోవాలి? నీ దగ్గర ఏమైనా దేవుడికి ఉపయోగపడే స్టెబిలిటీ ఏమైనా ఉన్నాయా? థింగ్స్ ఏమైనా ఉన్నాయా? పైగా మనం ఆ రెఫరెన్స్ కోట్ చేసుకుంటాం 5-12 ఏప్రిల్. కాలంలో బట్టి చూస్తే మీరు బోధకులకు ఉండవలసిన వారు ఉండగా మొదటి దేశంలో ఒకటి బోధకుడుగా అవ్వాలి అంటే ప్రతి దాన్ని దాటుకుంటూ రావాలి. ప్రతి దాని మీద నీకు యావ లేకుండా ఉండాలి. స్టార్ట్ చేసామా ఇంకంతే, దోసుకోవటమే యావ అయితే ఇంకా ఏంటి పరిస్థితి చెప్పండి. మన ముందు పోయిన వారు కోటీశ్వరుడు సమాధిలో కనపడతారు, వెళ్ళి చూస్తే ప్రశాంతంగా కనబడింది సమాధి. ఆడు మాత్రం లోపల కకలాటికలు ఆడుతుంటాడు. నేనైతే ఎంత గొప్ప ధైర్యం గల మాట. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, యాకోబు సంతతి వారికి దోషాన్ని తెలియజేస్తా. దోషాన్ని చెప్పటం అంటే తప్పును ఎత్తి చెప్పటం కాదు. తప్పు వేరు, దోషం వేరు. తప్పు వేరు, దోషం వేరు. అది దోషం చెబుతున్నాడు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై ఏం చేస్తారు సార్? యెహోవా ఆత్మావేశము చేత బలముతోను. ఆత్మకు ఆవేశం ఉంటుందా? ఆవేశం ఉంటుంది. ఆత్మ కొట్టుకుంటుందా? కొట్టుకుంటుంది. ఎందుకు? ఇలా కబ్జాలు చేసేవాడిని చూస్తే ఆటోమేటిక్గా బ్లడ్ బాయిల్ అవుతుంది. అవుతుంది. యెహోవా ఆత్మావేశము చేత బలముతోను, తీర్చు శక్తితోను, ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. నేనైతే ఎలా ఉన్నానంటే ఆత్మావేశము చేత. వాక్యం కలిగింది కూడా ఆత్మావేశం చేత కదా.
ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను, అంటే ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా ఫ్రాంక్ విత్ అని మాట్లాడుతున్నారు. ఫ్రాంక్లీ విత్ గాడ్, దేవుడితో సరాసరిగా నేను ఇంత స్ట్రైట్గా నేను అలా ఉన్నాను, అయితే అలా ఉంటాను మాట్లాడుతున్నాను అని చెబుతున్నాడు. ధైర్యముతో నింపబడిన వాడనై ఉన్నాను. ఇలాంటి వాడు కబ్జా చేయడానికి ఎక్కడ కూడా మనసు తెచ్చుకోడు. మేక చేయలే అట్లా. కానీ ఆనాడు ప్రవక్తలు చేశారు. వారు యాజకులు కూలికి పోటీతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుతురు. సోది మొదలుపెట్టిన కాంచి సోది సోది సోది, అదే సోదేనా? సోదే. దేవుడు వాక్యం నిర్వీర్యం అయిపోతుంది, సోదిగా వచ్చేస్తుంది. జోకులు వచ్చేసాయి, సోది వచ్చేసింది, కల్పితాలు వచ్చేసాయి అని. నేను మొన్న ఆ ఊరు వెళ్ళినప్పుడండి అంటాడు. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మాకెందుకు? ప్రయాణంలో లక్ష జరుగుతాయండి. ఒక ప్రయాణం చేస్తుంటా చాలా కనపడతాయి. ఇప్పుడు వాక్యంలోకి ఎందుకు వచ్చింది? అది వాక్యంలోకి వచ్చింది ఎందుకు వచ్చింది అంటే అవసరం వచ్చింది అని ఏమీ లేదు కాబట్టి, నడిపించే శక్తి లేదు కనుక వెనకాల వీడందరూ వీడే ముందుకు వచ్చేసి ఏదేదో చెప్పేసుకుంటూ ఉంటాడు అన్నమాట. ఇక అది చెప్తుంటాడు. మన ఒక బొట్టోడు బయలుదేరాడు. ఇప్పుడు అయ్యగా చచ్చిపోతే వాడు చచ్చిపోతాడు, వాడి తర్వాత వీడియో రావాలి కాబట్టి వచ్చేసి లోకాసువార్తలో ఆ తల్లి నడువులు పేరు సందర్భం చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు నాకు తెలుసు, ఏం చెప్పడని ఎందామంటే ఇక అంతే. అబ్బా నడు వంగిపోయిందంట. దాన్ని ఎలా వర్ణిస్తున్నాడంటే చెప్పలేము. నడు ఎందుకు వంగిపోయింది, ఆ వర్ణించడం ఏంటి ఏమర్థం కావట్లేదు. అలా ఉంది బోధ. కనుక దేవుని పిల్లరా చెప్తున్నాడు, ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. నేను ఇలా ఉన్నాను. ఇలా ఉన్నప్పుడు ద్రవ్యం కొరకు కానీ కూలి కొరకు కానీ సువార్త ప్రకటిస్తామా? కానీ సంఘాల మీద పడి కొంపల మీద పడి రాబందులు పీకుతున్నట్టుగా పీకుతుంటూ ఉంటారు అన్నమాట. ఇంకా ప్రతి గ్రామంలో ఒక తొడేలు ఉంటుంది కాపర రూపంలో. ఆ తొడేలు ఇంక దంచుతూనే ఉంటుంది. ఇంకంతే. అది నిజమండి. వీళ్ళు ఎంత తెలియగలరు అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం ఒక్క స్థలం కూడా కొనరు. ఎక్కడెక్కడో కొనుక్కుంటారు. ఆ పిల్లని ఎక్కడో ఇస్తాడు దూరంగా, ఆడ కొంటాడు. అది చూసుకుంటుంది అక్కడ మెయింటెనెన్స్. వీడు అప్పుడప్పుడు ఆదివారం ఒక్కరోజు కదా, మిగతా రోజులు మొత్తం అక్కడే ఉంటాడు అల్లుడి కాడ. పేరు మాత్రం నా కూతురు కాడికి వెళ్ళొచ్చాడు. వడిదే అది ఎక్కడికో కౌలుకి ఇచ్చుంటాడు, కౌలు డబ్బులు రావాలి. ఎక్కడికో ఇచ్చుంటాడు, దాని డబ్బులు రావాలి. అంతే. ఏనుకుంటే సంఘం కొట్టుకుంటారు కదా. మరి కొంటే కడితే సంఘం మధ్య కట్టాలి. అదేంటి సాకుల లక్ష్యం. ఎక్కడ వస్తుంది? దొంగ సొమ్ము మంది సొమ్ము తినడానికి పుట్టారు. అది క్రాసింగ్ బీట్స్ అంటారు వీళ్ళని. కరెక్ట్గా అమ్మాయికి కరెక్ట్గా పుట్టుంటే ఎలాంటి బుద్ధి రాదండి. చాలా నిబద్ధంగా ఉంటాడు, మాట మీద ఉంటాడు వాడు. అది లేకపోతే ఇంకంతే. ఇంకా కొంపలాచే బుద్ధి వచ్చిందంటే ఖచ్చితంగా రాంగు వీడే కదా. కనుక ప్రేమ దేవుని పిల్లరా, దాన్ని సరిదిద్దాలి. ఇప్పుడు ఎవరు? మేక సరిదిద్దాలి. సరిదిద్దుతాడు అని చెప్పాడండి. ఎంత నమ్మకం ఇర్మియా గారికి. తన తోటి సేవకుడి మీద ఎంత నమ్మకం మనకు ఉంటుందా? ఏమండి మనకు ఉంటుందా? అసలుకి వాక్యమే రాదు అయ్యగారు అయిపోయింది ఏందిరా అంటే అలా విమర్శించకూడదు కదండి. ఇది విమర్శించడం కాదు నాయన. విమర్శించడానికి లేకపోతే తెలియజేయడానికి చాలా తేడా ఉంటుందండి. అది విమర్శ కాదు. విమర్శ ఎవరు చేయకూడదు అని తెలియపరచవలసిన బాధ్యత అయితే కనబడుతుంది బైబిల్లో. అది తెలియజేయాలని కోరుకున్నాడు దేవుడు. కనుక ఇలాంటివన్నీ తెలియజేయటం వలన ఖచ్చితంగా దేవుణ్ణి కనపరుస్తాడు. ప్రేమ దేవుని పిల్లల నిజమంటే దేవుని కనపరుస్తాడు. నిజం. దేవుని ఖచ్చితంగా ఎలాంటి అందితే కొంతమంది కాపర్లైనా లేకపోతే విశ్వాసులైనా వాళ్ళు చేసినటువంటి స్వార్థ ప్రయాణంలో ఖచ్చితంగా ఆలోచిస్తారు. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇంత జాగ్రత్తగా వాక్యం ఉపదేశం జరగాలి. తెలుసుకుంటూ రాశాడు ఆయనే. మెగా గ్రంథము 8వ అధ్యాయము 8, 9, 10 వచనములు. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నా శత్రువా
నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను కింద పడ్డా తిరిగి లేస్తా. నేను అంధకారం ముందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. దెబ్బతిన్నవాడు మారు మనసు పొంది పశ్చాత్తాప్తుడై పలుకుతున్న మాట. ఆ పశ్చాత్తాప్తుడై పలుకుతున్న మాటలో మనం ఇంకా వరకు పొల్లేస్తుంటాం. అబ్బో మారిపోయిందంట, మార్చుకున్నంట, అట్ట ఇట్ట చెప్పం మనమైతే. అంటే ఇప్పుడు అంటున్నాడు, నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నన్ను చూసి నువ్వేమీ నవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను పడ్డది నిజమే, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్ని సహించును. నేను ఎందుకు కింద పడ్డానయ్యా అంటే, ఇదిగో నేను దేవుని ఉద్దేశంలో తప్పు చేశాను, అందుకే నాకు దెబ్బ తగిలింది. కానీ అది సరిదిద్దుకొని చేస్తా పైకి మళ్ళా. నేను ఎంత నమ్మకంగా అండి చెప్తున్నాడు. అది సరిదిద్దుకొని పైకి లేస్తా, నా మీద వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చే వరకు నేను ఆయన కోపాన్ని సహిస్తా. దేవుడి యొక్క ఉగ్రతని కోపాన్ని నేను సహిస్తా, ఎందుకంటే ఆయన దృష్టికి నేను మార్గం తప్పిన వాడిగా ఉన్నాను కాబట్టి. అందుకే నేను కింద పడిపోయా. కింద పడని చెప్పేసి నమ్మకం చెబుతున్నాడు సార్. అంటే తిరిగి లేస్తా, ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూసేదను, నా శత్రువు దాన్ని చూసును. ఆయన నీతిని నేను చూసిన దాన్ని నా శత్రువు చూస్తాడు అని మాట్లాడుతూ, మీ దేవుడైన యెహోవా ఎక్కడ నాతో ఉన్నది అవమానమునందును. ఎక్కడ మీకు దేవుడు అంటుంటారు. ఎప్పుడు చూసినా గాయాలు అయిపోతుంటాయి, ఎప్పుడు చూసినా దెబ్బలాటాయి, ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా చెత్త చెదమారమే. ఇవన్నీ అనుకో, ఎందుకంటే ఇప్పుడు మేము దెబ్బతిని ఉన్నాం కాబట్టి నా దేవుడు నా పక్షాన వచ్చేంత వరకు ఆయన కోపాన్ని నేను సహిస్తా. అప్పుడు నా శత్రువైనటువంటి నువ్వు ఇది చూస్తావు, ఏది అవమానాన్ని చూస్తావు. మనం కూడా మాట్లాడుతూ ఉంటాం, నవ్విన నాపసేన పండగ మాట్లాడి తెలుగులో చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. అది మాట్లాడుతున్నాడు, అది నా కళ్ళకు నా కండకు ఆగపడు. ఇప్పుడు అది వీధులలో ఉన్న బురద వలె రొక్కబడును, కంటికి కనపడుతుంది. అంటే తిరిగి లేచిన క్షణం. అంటే ఇప్పుడు ప్రవక్త హెచ్చరిస్తున్నాడు, ఇజ్రాయేలీలు కానీ యూదులు కానీ వారు మారు మనసు కలిగి దేవుళ్ళకి వస్తారు. వచ్చినప్పుడు వారిని చూసి నమ్మేటువంటి వారు ఖచ్చితంగా అవమానం పొందుతారు. ఎందుకు? వారు యెహోవా దృష్టికి దోషంగా కనపడారు కాబట్టి వారు తొక్కపడ్డారు. వారు సరిదిద్దుకుంటారు ఈ వాక్యం ద్వారా కాబట్టి వారు మరలా పైకి లేస్తారు. అప్పుడు వీళ్ళ దోషాన్ని చూసినటువంటి వారు, నవ్వినటువంటి వారు అవమానం పొందుతారు. అది నా కంటకు అగబడుతుంది. అంటే సత్య సంబంధమైనటువంటి ఒక కాపరి నిలబడి వాక్యం చెబితే ఖచ్చితంగా అక్కడ మార్పు అన్నది రాకమానదు. ఎలా ఉండాలి చెప్పేవాడు? ఎలా ఉండాలి? 3:8 చెప్తున్నాం. ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడ్డా. నాలో ఏముంది? ఆత్మావేశం. ఆవేశం లేకపోతే అసలు కాపరి అవడండి. కానీ విచిత్రం ఏంటంటే మనకి అన్నీ నేర్పేశారు. సౌమ్యత, స్తబ్దత, అనుకూలత, మెలుగువత, అటికా పెట్టిన సేకరణ నోట్లో అట్ట నేర్పారు. ఆత్మ ఫలాలు అనగానే అది ఆత్మకు సంబంధించిన ఫలాలను మర్చిపోయాడు. అది ఇప్పుడు బయటికి కనపడాలి. ఆత్మ ఫలాల్లో ప్రేమ, సంతోషం సమాధానం ఇప్పుడు బయటికి కనపడాలి. బయటికి కనపడదు. ఆత్మ ఫలాలు లోపలే ఉంటవి. బ్యాంకు లాకర్లో కాగితాలు లోపలే ఉంటవి. కీ ఎక్కడుంది? మన దగ్గర ఉంది. కీ కనపడిందా అంటే అది ఏ పర్సులోనో ఏ బీరువాలోనో ఉంటుంది. అది కనపడదు. కీ కనపడదు, బ్యాంకులో కాగితాలు కనపడవు. ఇప్పుడు కొంచెం చెప్పామనుకో, నిజమైన కాగితాలు ఉన్నారా బ్యాంకులు అంటే చూస్తే నమ్ముతా అంటే మళ్ళీ
ఆత్మకు సంబంధించిన ఫలాలు కంటికి కనబడాలి అనుకున్నాడు క్రైస్తవుడు. అని అవి ఆత్మ ఫలాలు. మామిడి ఫలాలు అర్థం ఏంటి? మామిడి చెట్టు కాసే ఫలాలు. ప్రతి చెట్టు ఫలిస్తుంది, ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆ ఫలం దాన్ని మామిడి చెట్టుకి మామిడి ఫలాలే ఉంటాయి. ఇప్పుడు గన్నేరు ఫలాలు కనపడాలంటే మనం ఏం చేస్తాం? ఆత్మకున్న ఫలాలు శరీర క్రియల్లో కనపడాలంటే ఇక దానికి మనం ఏం చేస్తాం? మనం ఏమీ చేయలేం. అది ప్రేమ, సంతోషం, సమాధానం, ఆశా నిగ్రహం, ఈ 9 ఏడున్నాయండి అసలుకి. ఇవి శరీర క్రియల్లో కనపడాలని కోరుకున్నాడు క్రైస్తవుడు. దేవుడు ఆత్మకుండాలని కోరుకున్నాడు. ఆత్మకుంటే ఆటోమేటిక్గా యాక్టివేట్ బయటకు కనబడుతుంది. అది కనపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాలో ప్రేమ ఉంది. ఇప్పుడు ప్రేమ ఎలా వ్యక్తపరచాలి? ఎలా వ్యక్తపరచాలి ప్రేమని చెప్పండి? యోధా ప్రేమ దేశక్రీస్తు వారి మీద వచ్చి ముద్దు పెట్టాడు అంటే అర్థం ఏంటి? ముద్దు పెడితే ప్రేమ అయ్యో, ఇదేం ప్రేమ? ప్రేమ అంటే సముద్రం, అది కనపడుతుంది. ఆత్మకు సంబంధించిన ఫలాలని శరీర రూపంలో కనబడాలి. ప్రేమే లేదండి, జాలే లేదండి అంటే మనం ఏం చేస్తామండి? అసలు 5:13 ఏం చెప్పాడు గలతీ? ఆత్మ ఫలాలు ఏమనగా ఏంటవి? ఆత్మకున్న ఫలాలు, ఆత్మ కలిగి ఉన్న ఫలాలు. ఇప్పుడు శరీరానికి ఆపాదించుకోవటం ఎంతవరకు న్యాయం? ఈ చేతికి ప్రేమ గురించి తెలుసా? ఈ శరీరానికి ప్రేమ గురించి తెలుసా? ఈ శరీరానికి నెమ్మది కానీ ఆవేశం కానీ దీనికి తెలుసా? ఆత్మ పొందుకొని ఉంటేనే శరీరం పనిచేస్తుంది. అది ఆత్మ ఆత్మ నింపుకోవాలి. ఆత్మలో నింపబడితే శరీర క్రియల్లో కనబడితే తప్ప నోటి మాట ద్వారా కనబడతాం. క్రైస్తవ్యం ఎక్కడో కూడా చేసుకోకూడదు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఆపాదించుకోవడం రావట్లేదు కదండి. బైబిల్ని స్పష్టంగా రాయబడ్డా తెలియట్లా. అది ప్రేమ అనగానే యేసుక్రీస్తు వారు మరి సువార్తల్లో చూస్తే నీకు ప్రేమ కంటే ఎక్కువగా ఆయన బాధపడిందే కనబడింది. ఇప్పుడు ప్రేమ ఎక్కడుంది? నేనే మార్గము, నేనే ప్రేమమైంది, నేనే ప్రేమమైంది చెప్పాడు. ప్రేమిస్తున్నావా? నోటి మాటతో అడిగాడు, సమాధానం నోటి మాట చెప్పాడు. అయితే వెలికాయ ఆత్మకి వెళ్తుంది. అది ప్రేమిస్తున్నావా? అదేమిటి అలా అంటా? నువ్వు వెళ్ళిన తర్వాత వచ్చాను కదా, అది ప్రేమ కదా. అయితే వెలికాయ అంటే నన్ను విడిచి సువార్త కొరకు అడుగులు వేయి. ఎందుకంటే త్వరలో ఈ శరీరము కలిగి ఉన్న స్థితిగతులు నీ నుంచి దూరం అవుతున్నాయి. సువార్తలకు రావాలి. ప్రేమ అంటే అది సువార్తలో కనబడాలి. పేదరి దగ్గర ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అర్థం అవ్వదు మనకి. ఇంకెప్పుడు అర్థం అవుతుంది అసలు? నోటి మాటతో వ్యక్తపరిస్తే సరిపోతుందా? ఈ శరీరానికి ఏమీ తెలియదండి. అది ఇది మూమెంట్ ఇస్తుందంటే ఇది దీనిది కాదు, దాన్ని ఆత్మది. అది చెబుతున్నాడు, ఆత్మావేశము చేత బలముతోనూ. బలం అంటే చెప్పగలిగే స్థితి ఉన్నా అది బలం, అంతేగాని కంఠనష్ట బలం కాదు. ఇది కాదు బలం అంటే. మళ్ళా చెప్పగలిగే స్థితి, సరిదిద్దే స్థితి, ఇది బలం. బలం అంటే అది బలం అంటే ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితో. అంటే ప్రతి రెఫరెన్స్ ని ఖచ్చితంగా వర్ణిస్తా. ఇది తీర్పు తీర్చు శక్తి. తీర్పు అంటే దేవుడి మాటని వర్ణించడం తీర్పు. మనం తీర్చడం కాదు, తీర్పు. ఆయన తీర్పు తీస్తున్నాడు లోకానికి. అది మాట రూపంలో ఉన్నది, దాన్ని ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాం. తీర్పు అన్నది ఆయన వెళ్ళిపోద్ది, భావం అన్నది మనం ఇవ్వాలి. తీర్పు తీర్చు శక్తి అన్నాడు. అది మనం తీర్పు తీర్చడం కాదు. అందుకే మీరు తీర్పు తీర్చకండి అంటే అర్థం ఏంటి? డెసిషన్ నువ్వు తీసుకోవద్దు. వాక్యం ఉన్నదా, దాన్ని తీసుకున్నావా, జాగ్రత్తగా వర్ణించు. ఆత్మ ప్రపూర్ణత కలిగి వర్ణించు. దాంట్లో రసం ప్రపంచానికి వెళ్ళిపోతుంది, అది తీర్పులోకి వస్తుంది. నేను లెక్కేసుకుంటా. అది దేవుడు కోరుకుంది అక్కడ. శక్తి ధైర్యముతో నింపబడిన వాడనాయి. ఎవరికైనా ఎక్కడైనా ఎచటనైనా బాధిస్తా. నీ ఇంటికి వస్తా, నెట్టింటికి వస్తా, అది నెట్టింటికి కూడా వస్తా. అంటే ఇంత గొప్పగా మేకా గారు ఉన్నారు అని ఇర్మియా గారు చెప్పారు. ఇర్మియా గారు చెప్పిన దాంట్లో ఏమైనా దోషం ఉన్నదా అంటే ఎగ్జాక్ట్లీ మేకా గారు దాన్నే కంటిన్యూ చేశారు. అంటే ఎంత నమ్మకం చూడండి అండి, ఎంత నమ్మకం చూడండి. అంత నమ్మకమైన సేవకులు ఇటు కాలంలో బ్రతకాల్సిందే.
అలాంటి మనసు కలిగిన వాడు ఖచ్చితంగా వాక్యం ఉపదేశిస్తే ఆనాడు మేకా గారి మాట విని ప్రవక్త కథని మేక ఇజ్రాయేల్ కానీ యూదులు కానీ మార్చుకున్నప్పుడు ఆ మార్చుకుంటున్న స్థితిని చూసిన వారు నవ్వుతున్నప్పుడు అతిశయించబడవద్దు, మేము కింద పడ్డమాట నిజమే, తిరిగి లేస్తాం. తప్పు జరిగింది కాబట్టి కింద పడ్డాం మేము. అది నోటితో జరగచ్చు, మతంలో జరగచ్చు, ఇలాగ జరగచ్చు. అందుకే కింద పడ్డాం. కింద పడింది నిజమే, యెహోవా దృష్టికి మేము మార్గం తప్పినవరకు కనబడమాట నిజమే. కానీ ఆయన మా గురించి గొప్పగా మరొక చోట చెప్పేంత వరకు ఆయన పెట్టే శ్రమల్లో మేము పాలుభాగస్తులు అవుతాం. ఆయన కోపాన్ని సహిస్తాం. దేవుడు కోపాన్ని సహిస్తామని వాళ్ళు ఒప్పుకుంటున్నారంటే వాళ్ళు ఎంత ఎదిగారో ఆలోచించండి అండి. అది మేము సహిస్తాం, మేము తీసుకుంటాం, దాన్ని మేము తీసుకుంటాం, ఆ మాట మేము తీసుకుంటాం. దేవుడు ఆ మాట అన్నాడా? ఎస్, ఆ మాట మేము తీసుకుంటాం. ఆ మాట రకాల భావం ఏదో తర్వాత మాకు తెలుస్తుంది వాక్యంలో. ఈ కమిట్మెంట్ కానీ ఈ ఆలోచన కానీ నేస్తం గారికి లేకుండా పోయిందంటే ఈ శాసనం చెప్పాను, ఇట్లా చర్చి పెట్టాలబ్బా మనం అనుకున్నప్పుడు నా మీద ఇంత పెద్ద గంట సేపు ప్రసంగించాడు వేరే కుర్రాడికి. అంటే వాడికి ఆవేశం తప్ప ఆత్మజ్ఞానం పొద్దు. వాడికి స్వరం బాగుంటుంది, పెద్ద పెద్ద గొంతేసుకొని వేస్తున్నాడు, ఎగురుతున్నాడు, విలయ తాండవం చేస్తున్నాడు. మంచి కాలు మీద కాలేశాడు, బైబిల్ పెట్టుకున్నాడు, రెఫరెన్స్ టక్కా టక్కా తీస్తున్నా, చిరునోడు అవుతున్నాను. ఈరోజు నేను అప్పట్లో ఉన్నాను, వాడు అడుగొట్టిపోయి ఉన్నాడు. తీసుకుంటాను, నాకు అది అలవాటు ఫస్ట్ నుంచి కూడా. నేను దేనైనా తీసుకుంటాను ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే అది మనకు అవసరం. అలా తీసుకుంటూ ఎదగలిగితే రేపు ఒక స్టేజ్కి వచ్చినప్పుడు మనం కూడా ప్రతి దాన్ని కూడా పాజిటివ్ ఆలోచన వెళ్ళిపోతాం. దేవుడు వాద్యం మా పక్షాన వాద్యమాడేంత వరకు ఆయన పెట్టే శ్రమలో మేము ఉంటాం. ఆయన కోపాన్ని సహిస్తాం. ఆయన అన్నాడు మేము సహిస్తాం. వాళ్ళు మార్పు రందిన మనసు కలివారు. రేగప్పకంటే కోరంగా లేస్తాం మనం. అయితే ఎదగలేదా ఇంకా? దేవుడు ఎప్పుడు ప్రేమిస్తాడు ప్రియమైన దేవుని ప్రేమ. ఎందుకు తెలుసా? చెప్తాడు చూడండి, 7:8-18 ఇక తన స్వాస్థ్యములో సేవించిన వారి దోషముని పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముఖుడైన దేవుడు ఉన్నాడా? ఎంత సర్టిఫికెట్ ఇస్తున్నాడంటే మనిషి దేవుడికి. అంటే మనం ఇవ్వగలమా? తన స్వాస్థ్యముతో శేషించిన వారి దోషమును, అంటే శేషించడం అంటే మొత్తాన్ని తీసి పడేసినాక ఇజ్రాయేల్లో శేషాన్ని మిగులుస్తా ఉన్నాడు. వాళ్ళే వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళ గురించే. తన స్వాస్థ్యము అంటే ఇజ్రాయేలీలు యూదుల్లో శేషించిన వారు మిగిలేదు, అందరూ వేసి పడేశారు కదండి. మరి శేషించిన వారి గురించి మాట్లాడుతున్నాడు. శేషించిన వారి దోషమును పరిహరించి అంటే క్షమించి వారు చేసినటువంటి అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముఖుడైన దేవుడు ఉన్నాడా? నీకు సాటి ఉన్నాడా? అసలుకి ఉన్నాడా? ఆయన కనిగరము చూపుట యందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచడు. కోపం ఎందుకుంది? నేను యెహోవా దృష్టికి పాపము చేసి కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాన్ని సహింతును. ఎందుకు దేవుడు కోపం ఉంది? ట్రాక్ తప్పానేమో నేను, ట్రాక్ తప్పుంటానేమో నేను. తప్పుంటేనేది తప్పే ఉంటాం. శాస్త్రం చెప్పారు, మనం ఎవరి గురించి సార్ ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్న లోపాలు ఒక్కొక్కటి బయటగా, ఎదుటివాడి లోపాలే బయటకు వస్తుంటాయి. నేను వింటూ ఉంటాను. మరి మన గురించి ఎందుకు రాదు? ఇప్పుడు మనలో లోపడుతుంది కదా, మన లోపల బయటికి రావా? చెప్తున్నప్పుడు అసలు మనలో లోపం లేదు, నిలువెత్తు సత్యానికి మూలస్తంభం మనం మాట్లాడుతుంటాం. లేదబ్బా నేను ఫస్ట్ ఇలా అన్నాను, అందుకే అట్లా జరిగింది అనమ్మా. కానీ ఇజ్రాయేల్ అక్కడ మార్చుకున్నారు దేవుని పిల్లలు. అదే చెప్తున్నారు ఇజ్రాయేల్ మొత్తం ఏమంటారు సార్? నేను యెహోవా దృష్టికి పాపం చేస్తుంది అంటే మార్గం తప్పాము మేము. కనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాన్ని సహిస్తాను.
సహించేవాడు ఆత్మజ్ఞాన సంగతిని ఆపోదించుకుంటాడు. ఎస్, సహిస్తాం కదండి. సహించాలి. సహించే మనసు ఎక్కడి నుంచి రావాలి? తల్లిదండ్రుల నుంచి రావాలి. పిల్లరా, వాళ్ళు నేర్పాలి. సహించడం అంటే ఏంటి? సహింపు, ప్రేమ, ఆప్యాయత ఎవరి నుంచి వస్తాయి? ఈ రసం ఎక్కడది? నీకంటే ముందు తల్లినిచ్చాడు. ఆ తల్లి దేవుళ్ళు ఉంటుంది. యునికే, లోయి, నీ అవ్వ, నీ అమ్మ, వాళ్ళ నుంచి గుణగణాలు నీకు వచ్చాయి. ఎవరు చెబుతున్నారు? పౌలు గారు చెబుతున్నారు. అప్పటికే వాక్య పరిజ్ఞానం ఉంది తిమోతికి పరిజ్ఞానం ఉంది. ఆ రసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సహించే మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమించే మనసు ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి, అమ్మమ్మ తల్లికి నేర్పింది. తల్లి తిమోతికి నేర్పింది. తిమోతిలో ఏమున్నది? కనబడిపోయింది. అంటే ఆత్మ సంతరించుకున్న ఫలాన్ని పౌలు గారు చూశారు. అది ఆత్మకు ఉండాలండి అవన్నీ. అది పౌలు గారు చూస్తారు. పౌలు గారు కనబడింది అది. కనుక కోపాగ్ని సహించగలిగామనుకోండి, ఖచ్చితంగా మార్పుకి మొదటి మెట్టు వేసుకుంటాం. వెళ్ళిపోవాలి, సహించాలి, వెళ్ళిపోవాలి. నేర్పుతున్నాడు. అంటే ఇజ్రాయెల్లో మారవలసి వచ్చింది. అందుకే ఇప్పుడు 7:18 మాట్లాడుతాడు. మీ కాలం తన స్వాస్థ్యములో సేవించిన వారి దోషమును పరిహరించి, అంటే ఇజ్రాయేలు యూదుల యొక్క మార్గాల తప్పుతున్నప్పుడు దేవుడు క్షమించి వారు చేసిన అతిక్రమముల విషయమై, క్రమం తప్పారు విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముఖుడైన దేవుడు ఉన్నాడా? అసలు నువ్వు చూపించే ప్రేమ భూమి మీద ఉన్నవాడు ఎవడైనా చూపించగలడా? ఆయన కనికరము చూపుట ఎందుకు సంతోషించువాడు కనుక నిరంతరము కోపపడడు, కోపముంచడు. మరి 7:11 కీర్తన ఏమన్నాడు? అనుదినము కోపపడు దేవుడు. ఇక్కడ ఏమంటాడు? నిరంతరము కోపం వచ్చాడు. ఇప్పుడు ఏం తీసుకోవాలి? ఇది బైబిల్. అది దానికి దీనికి పెట్టామనుకో, వాక్యము కలిపి చెరిపడి అనేకుల వల్ల మేము వండక అన్న పదంలో నేను ఉన్నాము అన్న పదం మాత్రం సెట్ అవుతుంది. ఇక్కడ చెప్తున్నాడు ఆయన నిరంతరము కోపం వచ్చాడు. దావీదు గారు ఏమన్నారు? అనుదినము కోపపడు దేవుడు. ఇప్పుడు దావీదు గారు నమ్మాలా, మేఘా గారు నమ్మాలా? ఆయన ప్రవక్తే, రాసే ఈయన ప్రవక్తే. ఏమండి, ఎవరు మాట నమ్మాలి? ఇద్దరు గొప్ప దైవజనులు, దేవుడిని నమ్మిన బిడ్డలు ఇలా ఎలా మాట్లాడతారు దేవుడి గురించి? ఇదండి బైబిల్ అంటే. ఇప్పుడు ఆలోచించండి, అర్థమవుతుంది క్రైస్తవ్యానికి బైబిల్ అంటే ఏంటో అర్థమవుతుంది. కనుక ఒక మనిషి మార్పులకు రావడానికి దేవుడు ఎలాంటి ఒక ప్రవక్త బోధించేవాడు లోకానికి అవసరం అని కోరుకుంటే ఆయన సేవ నేనైతే అని మొదలుపెట్టాడు. నేనైతే ఇల్లు పట్టుకోను, కూలికి బోధించను, పొలాలు పట్టుకోను, డేగలాగా మంది కొనుక్కున్న బండం వాళ్ళ కష్టాన్ని తిన్నాం. ఇలాంటి శపథాలు చేసి, అంటే వాగ్దానాలు చేసి దేవుడికి మాట ఇచ్చి శాప రావాలి. పట బాప్తీసం ఇవ్వటం, దాంట్లో ముంచటం, లేపటం, అయ్యగారిగా నలుగురు అయ్యగారు తీసుకొచ్చి ప్రార్థన చేయించటం, ఇవాటి నుంచి ఏనే మీకు అయ్యగారు. ఇప్పుడు మనల్ని ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతాడు, ఏది పడితే తొక్కుతాడు. అది పైగా ఉంటారు, అబ్బా ఎంతమంది వచ్చారు చూడండి అయ్యగారు ఆశీర్వదిస్తారు ఆయన్ని. అంటే 2 మంది వచ్చి ఒకరిని అభిషేకిస్తే అది ఆశీర్వాదం అయిపోయిందా? ఏం జరుగుతుంది లోకంలో? ఇంత సపోర్ట్ ఎందుకు? ఎమ్మెల్యే టికెట్ కావాలంటే 400 లారీలు, 400 ఆటోలు, 400 బస్సులు, 400 కార్లు, మొత్తం మొత్తం కాండాలు తీసుకెళ్ళి పెట్టాలా? ఎక్కడ? ప్రగతి భవన్ ముందు. ఎవరి కోసం? సీఎం గారు చూడాలి. సార్కి మంది బలం వస్తుంది, సీటు కళ్ళు మూసుకొని గెలుస్తాడు అని చూపించుకోవాలి సీటు కోసం. ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి వచ్చింది మనకి. ఎట్లా అయిపోయిందండి లోకం అసలు. కనుక ఆత్మక్షోభం అయితే తప్పదండి. క్రైస్తవ్యానికి రాబోతున్న రోజుల్లో ఆత్మక్షోభ అయితే తప్పదు. ఈ వాక్యాన్ని పెట్టి చూస్తున్నారు, అదే అర్థమవుతుంది పిల్లలు, అదే అర్థమవుతుంది. ఆత్మక్షోభ అయితే తప్పదు. ఎందుకంటే వరకు ఏమింటున్నాము, దేన్ని మనం ఎస్ అంటున్నాము,
దేన్ని మనం నో అంటున్నామో కూడా మనకు అర్థం అవట్లేదు. మనం ఎస్ అంటే ఎస్ అవ్వదు, నో అంటే నో అవ్వదు, కానీ అంటుంటాం, అది కూడా కౌంట్లోకి వస్తుంది. అందుకే వారిని క్షమించు దేవుడమైన నీతో సమ్ముఖుడైన దేవుడు ఉన్నాడా? అసలు నీకు సమానం ఎవడా? నీకులాగా క్షమించే దేవుడు ఎవడన్నాడు అసలు? ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు. అంటే కనికరము చూపుట ఎందు అంటే ఒక వ్యక్తి మార్పు నుండి కనికరము చూపుట మాటతో కాదు, ప్రవర్తనతో సంతోషిస్తాడు దేవుడు. కనుక నిరంతరం కోపం వచ్చాడు. దేవుడు కోపం ఉన్నది కనుకనే వారు దెబ్బపడింది. అప్పుడు ఆ కోపం చల్లార్చడం వరకు ప్రవక్త వచ్చాడు, వాస్తవాన్ని చెప్పాడు. ఆ వాస్తవం వాళ్ళు ఉన్నారు, నిజమే అని ఉన్నారు, నమ్మారు, దిద్దుకున్నారు. తిరిగి మేకా ప్రవక్త కాలంలో ఇజ్రాయేల్ దేవుని దృష్టికి సంతోషంగా మిగిలిపోయారు. తర్వాత తొలగిపోయారు వేరే విషయం. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రమాదానికి వెళ్తారు. ఒక ప్రవక్త వస్తాడు, బాగా చెప్తాడు, మారు మనసు పొందుతారు, మళ్ళీ ఒక తరం మళ్ళీ పక్కకి వెళ్ళిపోతారు. అట్లా చాలాసార్లు పోతారు. 70 ఏళ్ళకి ఒకసారి, 80 ఏళ్ళకి ఒకసారి వాళ్ళు తొలగిపోతూ ఉంటారు. కనుక దేవుని పిల్లలు అది నెక్స్ట్. కానీ కనుక వాళ్ళు అక్కడికి మారు మనసు వచ్చేసింది. అంటే మనకి మేకా గ్రంథంలో చెప్పవలసిన దేవుడు ఏమిటంటే, యాజకులు కానీ, ప్రవక్తలు కానీ, రాజులు కానీ, సేవకులు కానీ, ఎవడైనా కానీ సొమ్ము మీద ధ్యాస లేకుండా ప్రభు ఉద్దేశాన్ని ప్రకటించాలి ఫస్ట్. రెండోది, అలా ప్రకటించకపోతే దానికి అలవాటు పడి దేవుని యొక్క ఉద్దేశం తొలగిపోతారు. కనుక ఒక ప్రవక్త రావాల్సి ఉంటుంది వారికి. మళ్ళా వచ్చే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, మళ్ళా బిలాములా ఉండకూడదు. బిలాము కూడా ప్రవక్తే, బాలాగాడికి వెళ్ళిపోయాడు. 2 పెద్ద పెద్ద దాంట్లో చూశాడు, ఎవడరంటే ఏదో తొట్టి లాంటి బంగారం వచ్చారు, బాగున్నాయి, మారిపోయాడు అంతే. కనుక మారుతున్నాడు దేని గురించి? పైసల గురించి. రాసులు కుక్కలుగా ఉండటాన దేవుడి యొక్క మాట వెనక్కి వెళ్ళిపోయింది. ఏమీ ఆశించని గాఢగా ముందుకొచ్చి మాట్లాడింది. సరిదిద్దుకున్నా ఉపయోగం లేకుండా పోయింది బిలాముకి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పైసా వాక్యాన్ని బ్రతకలేదు. చెప్పినట్టుగా ఉంటుందండి, వాక్యం చెప్పినట్టుగా అనిపించింది మనకి, కానీ దాంట్లో వాస్తవాలు ఉండవు. వాస్తవం ఎప్పుడు ఉంటుందంటే, ఇదిగో ఇలాంటి సందర్భాలు మనకు ఎదురైనప్పుడు మనకు ఖచ్చితంగా బయలుపడుతుంటాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, సేవకుడి మనసు ఎప్పుడు కూడా సత్య సంబంధమైన వాక్య ప్రచురణ నిమిత్తమే వాడపడాలి తప్ప పైసల కొరకు వాడపడడానికి వీల్లేదు. అలా అయితే ఇలాంటి రావాలి, ఇలాంటి లేకపోతే ఏం పరిస్థితి మరి? అంతే, ఆ తర్వాత మనకి వెళ్ళిపోవాల్సిందే. కనుక దేవుడి వైపు మీరు వచ్చి మారు మనసు కలిగి వస్తే ఆయన ప్రేమించేవాడు తప్ప మీ మీద కోపం ఉంచడు అని మాట్లాడుతున్నారు. కనుక మనిషి తొలగిపోవడానికి వాక్యమే కారణం. అది మనిషి తొలగిపోవడానికి వాక్యమే కారణం. సువార్త కారణం అవుతుంది. ఆ సువార్త అంటే చెప్పే విధానమే తేడా వస్తుంది. ఆ చెప్పే విధానాన్ని ఖచ్చితంగా మంచి ముందుకు తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆ వాక్యం అనేది వెనుగ్గా ఉంటుంది. ఏ వాక్యం అయితే అపార్థమవుతుందో ఆ వాక్యమే పరమార్థంగా మలచబడాలి. దానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఆనాడు మేకాయి ఉన్నాడు, ఈనాడు మేకాలు ఉన్నారా, మేకలు ఉన్నాయో మరి ఏమండి? మనకు తెలియదు. ఇంకా ఆలోచించలేక ఆలోచిద్దాం. మళ్ళీ ఆదివారం మరొక ఆలోచనతో ముందుకు వద్దాం. నహూము గ్రంథము 3 అధ్యాయాలు ఉన్నాయి కదా, జాగ్రత్తగా దీన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఈ గ్రంథంలో దేవుడు మనకి ఏం చెప్పాలన్నాడు కనుక ఈ గ్రంథంలో 7 అధ్యాయాలు ఉన్నది. ప్రవక్త మేకా గారే, మొరస్త్రీడే, మంచి పడినటువంటి దైవ సేవకుడు, ప్రవక్త, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ఇలాంటి మేకాలు నేటి కాలంలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రార్థించుకుంటాను.